డే 4 జిమ్‌కి వెళ్ళేటప్పుడు 2 బనానాలు తినండి. పుషప్స్ టకటకా చేయండి. ఓహో కామెడీ చేస్తున్నావా? జిమ్‌కి వెళ్ళే ముందు 2 బనానాలైతే తిన్నాను ప్రీ వర్కౌట్‌గా. ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకోవాలంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు కళ్ళు తిరగకూడదు కాబట్టి. సో ఒకవేళ తీసుకోలేదంటే జర మత్తు ఆగయ్యా అంటారు. వర్కౌట్ బంద్ కర్ దియా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అలా నార్మల్ పుషప్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ వెయిటెడ్ పుషప్ చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తుందో. 2.5 kg వెయిట్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్ 2 షోల్డర్కి ఈక్వల్ పొజిషన్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత బ్యాలెన్సింగ్ ఒకసారి చూసుకొని పుషప్స్ ఇంకా స్టార్ట్ చేయొచ్చు. పర్లేదు బాగానే చేస్తున్నాం. స్లోగా స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతుంది. అలా పుషప్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు బైసెప్ మజిల్ని టార్చర్ చేసే వర్కౌట్ చేస్తున్నాను. లాస్ట్ ట్రిప్ చేసేటప్పుడు మాత్రం ఫేస్లోని అన్ని ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి. అలా ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చేస్తున్నాము. నాకు చెప్పడానికి తిక్క మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. డబ్బులు ఇచ్చి బరువులు ఎందుకురా మొయ్యాలి? బయట కళాశీకి వెళ్ళిపో, తిరిగి మనకే డబ్బులు వస్తాయి కదా. 7 గుడ్లు రోజుకి తింటున్నావా? అరుగుద్ది రాజు. వాటర్ కాన్ మోయడం రాదు కానీ ఇటు జిమ్కి వెళ్ళిపోతుంటా. తిండి నిద్ర జిమ్. సోమవారం ఉండదు, శనివారం ఉండదు. అన్నిసార్లు నేను తాగడమే, నేను రావడం ఎలా? క్రియేటినా నేను సరపకుండా అనుకున్నా. నేను ఈ టాబ్లెట్లు జబ్బున్నాడు కూడా వేసుకోడరా. ఒరే పిండితో అట్లేసుకోవచ్చే. ఎవడరా మీకు రోజు చికెన్ తినమన్నాడు? వారం లేదు వజ్జం ఉండదేట్రా. శనివారం పూట కూడా చికెన్ ఏంట్రా? మైదా పిండి ఎందుకురా నీ రూమ్ లో పెట్టుకుంటావు? ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల నీకు జుత్తుడు పోట్లే, జిమ్ కి వెళ్ళడం చెమటల వల్ల నీకు జుత్తుడు పోతుంది. వాళ్ళ డబ్బాలు ప్రోటీన్ డబ్బాలు కొనుక్కొని ఉంచుకున్నదే నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను.